సాధిమిత్రులారా ఇంకా కొన్ని ఉండవచ్చు మరి. దేవ్ మీన్స్ బిక్కు, దేవ్ భూమి మీన్స్ ఆల్సో ఏ ప్లేస్ వేర్ బిక్కుస్ లివ్, మోస్ట్లీ మౌంటైన్ ఏరియాస్. కావచ్చు బ్రదర్, మొత్తం బుద్ధిజాన్ని మొత్తం వీడు అలా వీడు పేరు పెట్టిండు కదా. అందుకే అంటున్నా హిందువులు అంటే హిందూయిజం బుద్ధిజం సేమ్. ఇది మనకు చెప్పాలి. మనందరం ఒకటరా, ఈ ఆర్యుడు ఒకటే, ఈ ఆర్య బ్రాహ్మణుడు ఒకటే, వేరురా అనేది ఈ ఎడిగోదలకి అర్థం చెప్పాలి. సురేష్ దొమ్మకండి, హాయ్ అన్న, హాయ్ బ్రదర్. చదివితులారా కొన్ని ఉండో చూద్దాం. ఎవరు టిఆర్ఎస్ ఏమంటున్నారు, ప్రపంచ దేశాల్లో సెక్యులర్ దేశాలే బాగుపడతాయన్న బాగుపడుతున్నాయన్న మతంలో ఉచ్చులో పడ్డ శ్రీలంక గతి ఏమైంది, రేపు పాకిస్తాన్ గతి ఏమవుతుంది, రేపు మన దేశానికి గతి. అది పర్సనల్గా ఉన్నంత వరకు ఏ సమస్య లేదు. నా ఇంట్లో, నా గుళ్ళో, లేకపోతే నా చర్చిలో, నా మసీదులో ఉన్నంత వరకు ఏ సమస్య కాదు. అది వీధులలోకి వచ్చి నాది గొప్ప నీది గొప్ప అన్నప్పుడే సమస్య వస్తుంది. అది పర్సనల్ బిలీఫ్ సిస్టమ్. నేను అది నమ్మినా నమ్మకమైనా వేరే వాళ్ళకి నష్టం కానప్పుడు వేరే వాళ్ళు అందులో కాలు వేలు పెట్టడానికి పెట్టకూడదు. అది దాన్ని తమ రాజకీయ ప్రయోజనం కోసం వాడుకునే ప్రయత్నం చేసినప్పుడు సమస్యలు వస్తాయి. సింపుల్. అట్లా లేకుండా ఉండాలంటే ఏం చేయాలి, మనం ప్రజలకు ముచ్చట అర్థమయ్యేది చెప్తే వీళ్ళ ఉచ్చులో పడరు. ఓకే. నీలా హరీష్, బౌద్ధం యాక్టివేట్ అయింది, ప్రజలకు ప్రశ్నలు వస్తాయి, ప్రశ్నలు వస్తే బ్రాహ్మణుల దగ్గర సమాధానాలు ఉండవు, వాడు ఏదో పిట్టక తాలుతాడు, ప్రతిదానికి ఉండవు మా ప్రశ్నల్లో. ఇంకా వాడు ఏం చెప్తాడు, బుద్ధుడు కూడా మా విష్ణుమూర్తి అవతారం అంటాడు. ఇక అయిపోయింది కదా, మొత్తం లొల్లేపోయింది కదా. మా ప్రశ్నల్లో సృష్టికర్త బ్రహ్మ అంట, బుద్ధుడు కూడా బ్రహ్మ ముక్కులకెళ్ళి వచ్చిందని చెప్తాడు. అయిపోయింది కదా, సమస్య అయిపోయింది కదా. సృష్టికర్త బ్రహ్మ అంటారు కదా, ఆర్య బ్రాహ్మణులు ఆ బ్రహ్మ కూడా బుద్ధుడి తర్వాతనే అని బయటపడితే వీళ్ళ భాగవతం జనాలకు తెలిస్తే ఎక్కడ తిరుగుబడతారో అని ముందుగానే ఎదురుదాడి చేస్తున్నారు. ఇక్కడ బౌద్ధులను వినిపిస్తున్నాడు, ఆరామాలను ధ్వంసం చేస్తున్నారు. బీజేపీ కాదు, బుద్ధుడు ఈ దేశంలో ఉంటున్నాడు కదరా, ఇక బుద్ధునికి ఇంకా మీరేం చెప్పేది. బీజేపీ ఆర్య బ్రాహ్మణులు, నరేంద్ర మోడీ ఇక్కడ మహాత్మా గాంధీని తిడతాడు, జపాన్ లాంటి దేశాలకు వెళ్తే ఆ దేశ ప్రతినిధి ఎక్కడైనా తిడతాడు భయపడి, అక్కడ బౌద్ధాన్ని గాంధీ గారిని పొగుడతాడు. ఫస్ట్ మనకి అహింసని ప్రాక్టికల్ గా ఆచరించి చూపెట్టింది బుద్ధుడు. ఓకే, తర్వాత అశోకుడు, తర్వాత ఈ గాంధీ మహాత్ముడు, తర్వాత అంబేద్కర్ గారు. ఓకే, భయపడి అక్కడి బౌద్ధాన్ని గాంధీ గారిని పొగుడతాడు. దేశద్రోహి బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీలైనంత తొందరగా వీళ్ళను దేశం నుండి తరిమి కొట్టాలి. కరెక్ట్ బ్రదర్, వీళ్ళని మళ్ళీ పరిచయం పంపించాలి. చేసుకోపోరా మీ యజ్ఞాలు చేసుకొని గుర్రాన్ని చంపుకొని తినిపోని అని చెప్పాలి గాడి కొడుకు. సో అది మిత్రులారా, జెరెక్స్ ఆపరేషన్ సింధూర్ అయిపోయింది, మళ్ళీ వీళ్ళ ఆపరేషన్ స్టార్ట్ చేసేవారు అన్న. థ్యాంక్ యూ బ్రదర్, జెరెక్స్ బ్రదర్. ఆపరేషన్ సింధూర్ అయిపోయిందంట, వీళ్ళ ఆపరేషన్ చేద్దాం బ్రదర్, చేద్దాం, తప్పదు మరి. ఎందుకంటే మనము మన పూర్వీకులు లెక్క, మన తాతలు తండ్రులు లెక్క బాధపడకుండా ఉందామా, ఉండొద్దు. సో ఇంకా కొన్ని ఉండవచ్చు. ఇక చాలా టైం అయింది కదా, ఎంత అవుతుంది, 3:30 అంటే రాత్రి 2 అవుతుంది. ఓకే, సో మాట్లాడతా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా.